హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అంటే శివకుమార్. సో ఈ రోజు అయితే మనము గోల్డెన్ టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. హరే రామ హరే కృష్ణ టెంపుల్ అనమాట. సో ఈ టెంపుల్ని ఇస్కాన్ వారు డెవలప్ చేస్తూ ఉన్నారు. సో ఈ టెంపుల్ వచ్చేసి మనకి జూబ్లీహిల్స్లోని శ్రీ పూరి జగన్నాథ్ టెంపుల్ దగ్గర నుంచి చాలా దగ్గరలో ఉంటుంది, చాలా బాగుంటుంది. అదేవిధంగా ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు అయితే స్వయంగా వెలిసారని చెప్పేసి ఇక్కడైతే మనం చెప్పుకోగలుగుతాము. సో ఇలాంటి డీటెయిల్స్ ఇంకా ముందు అయితే మీకు ఈ టెంపుల్ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హరే రామ హరే కృష్ణ టెంపుల్ బంజారాయిల్స్లోని ఇస్కాన్ టెంపుల్కి అయితే వచ్చేసాం. సో మీరు ఎంట్రన్స్లో చూస్తున్నారు, చాలా అంటే చాలా విశాలంగా అయితే ఈ టెంపుల్ ఉంది. సో ఎంట్రన్స్లోనే మనకి చెప్పులు పెట్టుకోవడానికి కూడా పెద్ద స్టాండ్ కూడా అమర్చారు. అదేవిధంగా కాళ్ళు కడుక్కోవడానికి కూడా ఒక వాటర్ కూడా సిస్టమ్ మనకి చాలా బాగుంది. సో ఇది మనకి ఎంట్రన్స్లో పై నుంచి వ్యూ అయితే బాగా కనిపిస్తుంది అనమాట. సో ఈ టెంపుల్ యొక్క టైమింగ్స్ వచ్చేసి ఉదయం 4:30 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ఉంటుంది. అదేవిధంగా మళ్ళీ సాయంత్రం 4:30 నుంచి నైట్ 9 గంటల వరకు అయితే టైమింగ్స్ ఉంటాయన్నమాట. సో ఇక్కడ మనకి ఎంట్రన్స్లోనే గోవులు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇవి చాలా అంటే చాలా పవిత్రమైన గోవులు అనమాట. ఎందుకు అంటే ఇవి అన్నీ కూడా మీకు గోల్డెన్ కలర్లో కనిపిస్తూ ఉన్నాయి చూడండి, చాలా కూడా. సో అన్నిటికంటే ఈ గోవులకి ఒక ప్రత్యేకత అనేది ఉంటుందన్నమాట, గోల్డెన్ కలర్లో కనిపించే గోవులకి. సో అదేవిధంగా గోవులకి ఏదైతే నుదిటి పైన ఏదైతే ఫోర్ హెడ్ పైన శివుడికి గోమాత అక్కడ తలపైన స్థానం ఇచ్చింది. కాబట్టి మనమందరం కూడా తలపై చేయి పెట్టి శివుడి యొక్క దర్శనం తీసుకున్నట్లుగా గోమాతను మనమైతే మొక్కుతూ ఉంటామన్నమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ అందరూ కూడా అదే విధంగా సో గోమాతని తలపై చేయి పెట్టి మొక్కుతున్నారనమాట. సో ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే గోవులన్నీ కూడా అన్నీ ఒకే రకంగా ఉన్నాయి, కనిపిస్తూ ఉన్నాయి మనకి కూడా. ఇంకా అక్కడ నుంచి మనం ముందుకు వెళుతుంటే అక్కడ మాత్రం అన్నీ కూడా తెలుగులో, ఇంగ్లీష్లో 2 లాంగ్వేజెస్లో ప్రతి ఒక్కటి ఒక మంత్రంలో, సంస్కృతిలో కూడా మంత్రాలు పెట్టడం చాలా చాలా ప్రత్యేకంగా అయితే మనకి టెంపుల్లో కనిపిస్తూ ఉంటుంది. సో మనం ట్రావెల్ చేసే కొద్దీ ఆ మంత్రాలను చదువుతూ ముందుకు సాగుతూ ఉండొచ్చు అనమాట. సో ఈ టెంపుల్ వచ్చేసి చాలా ప్రత్యేకమైన టెంపుల్. ఎందుకంటే తెలంగాణలోనే మొదటి మరియు చివరి గోల్డెన్ టెంపుల్ అనమాట. ఈ గుడి కొన్ని వేల సంవత్సరాల క్రితం స్వయంగా వెలిసిన 800 సంవత్సరాల నుంచి ఇక్కడ భక్తులందరికీ కూడా దర్శనమిస్తుంది. ఇక్కడి గుడిలో ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే ఆంజనేయ స్వామివారు, శివుడు మరియు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారు ముగ్గురు కూడా స్వయంగా వెలిసిన వారే. చూస్తున్నారు కదా, ఇక్కడ మొత్తం గుడి మొత్తం కూడా ఆల్మోస్ట్ గర్భగుడి మొత్తం కూడా మనకి గోల్డెన్ కలర్లో అండ్ గోల్డ్తోనే చేసినదే ఉంటుంది అన్నమాట. మనకి ఎన్నో రకాల గోల్డెన్ టెంపుల్స్ ఉన్నా కానీ ఈ టెంపుల్ ప్రత్యేకత రియల్గా కూడా మనకి గజస్తంభంతో పాటుగా గర్భగుడి కూడా పూర్తిగా గోల్డ్తో చేయబడినదే ఉండొచ్చు. ఇక్కడ మనకి ఆంజనేయ స్వామి వారు చాలా ప్రత్యేకంగా దర్శనం అయితే ఇస్తూ ఉన్నారనమాట. ఎలా అంటే చతుర్భుజ ఆంజనేయ స్వామి వారు ఇక్కడతో పాటుగా అహోబిలంలో మాత్రమే ఆయన ఈ విధంగా దర్శనమిస్తారు. ఆంజనేయ స్వామి వారికి ఎదురుగా లక్ష్మీ నరసింహ స్వామి వారి గోపురం అయితే ఉంటుంది. ఈ గుడిలో మాలతో ధ్యానం చేస్తే మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అని నమ్మకం అయితే ప్రజలకు చాలా వరకు ఉంటుంది. 108 సార్లు ప్రశాంతంగా మాలతో జపం చేసినట్లయితే మీ కోరిక నెరవేరుతుంది అనేది ఇక్కడ భక్తులైతే నమ్ముతారు. ఇక్కడ మీకు విగ్రహాలు వెంకటేశ్వర స్వామి వారివి, అదేవిధంగా ఆంజనేయ స్వామి వారి ఇవన్నీ కూడా తక్కువ ప్రైస్లో ఉన్నాయి. చాలా వరకు అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. సో ఇవి కూడా మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు అనమాట, పూజ సామాగ్రి కూడా.
సో దాని పక్కనే మీరు ఏమైనా తినాలి అనుకుంటే బ్రేక్ఫాస్ట్ లాగా లైక్ స్నాక్స్ కూడా ఒక చిన్న షాప్ లాగా ఉంటుంది. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకి పూజ చేసి సో 1 గంటలకి టెంపుల్ని అయితే క్లోజ్ చేస్తారు. ఆ తర్వాత ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. ఇక్కడ భక్తులు అందరూ కూడా పాటలతో నృత్యాలతో దేవుణ్ణి సందర్శిస్తారు. చూశారుగా రాధాకృష్ణ వారు ఎంత అద్భుతంగా కనిపిస్తూ ఉన్నారో. శ్రీకృష్ణుడు రాధా దర్శనం చాలా ప్రత్యేకత ఉంటుంది ఇక్కడ. శ్రీకృష్ణుడు మరియు రాధా దర్శనం చాలా ప్రాముఖ్యత చెందుతుంది. వారి ఇద్దరి దర్శనం చేసుకున్నప్పుడు అదేంటో కానీ అదొక విధంగా మనసు అనేది పులకరించిపోతూ ఉంటుంది. సో ఆ విగ్రహాలు అంత అద్భుతంగా మనకి ఇక్కడైతే కనిపిస్తూ ఉంటాయి. మనం కూడా ఆ విధంగా ఉంటే ఎంత అదృష్టమో అన్నట్టు ఉంటుంది. చూసారుగా రాధాకృష్ణ వారు. సో హరే రామ హరే కృష్ణ వాళ్ళు ఇస్కాన్ వాళ్ళు ఏదైతే టెంపుల్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత ఆ టెంపుల్ని నిజంగా చాలా అద్భుతంగా వాళ్ళైతే తీర్చిదిద్దుతారు. ఇక మనం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనానికి అయితే లైన్లో ఉన్నాము అన్నమాట. చూస్తున్నారు కదా, మొత్తం కూడా చాలా ఆర్కిటెక్చర్ చాలా అంటే చాలా బాగుంది. అంతా కూడా వైట్ కలర్లోనే అన్నమాట. ఇక ఫైనల్లీ మనము శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనానికి అయితే దగ్గరికి వస్తున్నాము. ఇది రాధాకృష్ణ వారి మనం దర్శనం చూస్తున్నాము. చూసారుగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం అన్నమాట. అదేవిధంగా ఇక్కడ మనకి పంచజన్య శివలింగం కూడా ఇందాక దర్శనం చేసుకున్నాము మనము. సాక్షాత్తు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు దర్శనం కోసము శివుడు అక్కడ ధ్యానం చేయడం జరిగింది అన్నమాట. రాధాకృష్ణ వారి విగ్రహాలు గోపురంపై చూస్తున్నాం. ఇక్కడ మనం బయటికి రాగానే ఇక్కడ ప్రసాదాలు అయితే మనకి ఇస్తూ ఉన్నారు. సో ప్రసాదాలు కూడా చాలా బాగున్నాయి. సో ఇది ఈ టెంపుల్ యొక్క డీటెయిల్స్ అనమాట. చాలా మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ టెంపుల్ చాలా పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా ఉంటుంది వీక్ డేస్ కూడా. సో మీరు ఇక్కడ అన్నదానం కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. సో 100%గా విజిట్ చేయండి. స్పిరిచువాలిటీని నమ్మే వాళ్ళు అయితే ఖచ్చితంగా ఈ టెంపుల్ని విజిట్ చేయండి. ఒక పీస్ఫుల్ అనేది ఒక మంచిగా చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. సో ఇది ఈ టెంపుల్ యొక్క డీటెయిల్స్. మరో వీడియోతో మీ ముందు ఉంటాను. అప్పటి వరకు సైనింగ్ అప్. Thank you very much. Have a good day. Bye bye.